ఒకసారి చూస్తాను. నేను మొబైల్లో లాగిన్ అయినా యాక్చువల్లీ. మొబైల్ లాగిన్ చేస్తారా? ఓకే. ఓకే. బట్ ఒకసారి ట్రై చేద్దాం. అంటే సిస్టమ్‌లో మీరేం చేశారో నాకు కూడా క్లారిటీ రావాలి కదా! ఓకే. నేను రేపు చూపిస్తాను. యాహ్! షూర్. షూర్. సో, టుమారో కాకపోయినా కూడా ఇట్స్ ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ నేను చూస్తాను. ఓకేనా? ఓకే. హ్మ్. సో, అంటే థిస్ ఈస్ ఎ టేబుల్ రైట్? ఆహ్, హ్మ్. రికార్డ్ అయితాంది కదా సెషన్? యెస్. యెస్. సో, థిస్ ఈస్ ఎ టేబుల్ అండ్ ఫస్ట్ సినారియో మీకు గుర్తుంది కదా! నా ఫస్ట్ సినారియో ఏంటి అనేది. సో, యెస్. ఐ వాంట్ టు గో టు this one, right? I want to go to the second row and I want to store the name of the product and change the color from black to brown and size of the shoe from 7 to 10 and verify the process of the shoe రైట్. and store the description. Right? This is my scenario actually. Now, యెస్. what if it's the Prestige Ballet Borgi has been gone? ఇప్పుడు ఇది ఉంది కదా ప్రిస్టేజ్ బ్యాలెట్ బార్గ్యూ అనేది. ఒకవేళ థర్డ్ రో ఇప్పుడు సెకండ్ రోలో ఉంది ఇది. టుమారో థర్డ్ రో ఆర్ ఫోర్త్ రోకి వెళ్తే కన్సిడర్ దట్ దిస్ ఈజ్ ఎ డైనామిక్ టేబుల్. టుడే ఓకే. దిస్ టేబుల్ స్టాటిక్ టేబుల్. మాకు ఈ పక్కా తెలుసు ఇప్పుడు స్టాటిక్ టేబుల్ కాబట్టి సెకండ్ రో కాబట్టి ఓకే. ఒకవేళ అది డైనామిక్ టేబుల్ గా మారిపోతే మీన్స్ వాట్ ఎవర్ ద రోస్ దట్ ఆర్ యాడెడ్ దట్ ఆర్ ప్రెసెంట్ యాజ్ ఇట్ ఈస్. But in a real time, if you come across a table which is a dynamic name, every day some new rows getting added. కదా! ఈ రోజు స్పెల్ బ్యాలెట్ బార్గీ వచ్చింది. రేపు పొద్దున్న ఈ సెకండ్ రోలో వేరే నేమ్ రావచ్చు. వేరే ఏదన్నా ప్రోడక్ట్ యాడ్ అవ్వచ్చు. కరెక్టా? ఇది థర్డ్ ప్లేస్ కి రావచ్చు. లేకపోతే ఫోర్త్ ప్లేస్ కి రావచ్చు. సో నో గ్యారంటీ. Till now, whatever you have done is a static table and you know in which row the product is there. ఓకే. సెకండ్ సినారో ఇప్పుడు ఏందంటే నా సెకండ్ సినారో కన్సిడర్ ఇట్ ఈస్ ఏ డైనామిక్ టేబుల్. ఇప్పుడు నేను స్టాటిక్ టేబుల్ వరకు నిన్నటి వరకు చెప్పాను. ఇప్పుడు నేనేం కన్సిడర్ చేయమంటున్నాను డైనామిక్ టేబుల్ లాగా కన్సిడర్ చేయండి. ఇన్ విచ్ రో యూ డోంట్ నో యాక్చువల్లీ వేర్ ఈస్ ద వాల్యూ. ఏ రో అనేది మీకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇలా అడగొచ్చు. కన్సిడర్ దెర్ ఈస్ ఎ టేబుల్. ద టేబుల్ ఈస్ డైనామిక్ అండ్ ఇన్ దిస్ టేబుల్ దెర్ ఈస్ ఎ ప్రోడక్ట్. The name of the product is Prestige Ballet Borgue and that product is present in which row that I don't know. I want to get all the details of the particular product. ఓకే. Just assume row లేదు 10th row లో ఉంది. క్వశ్చన్ అర్థమైంది కదా మీకు? యెస్. So what I'm doing here, just I'm going to rename this one so that the clarity will be better. SC1. I'm going to copy this one and paste it. This is SC2. ఓకే. అంటే సినారో 1, సినారో 2 అని రాసుకుంటున్నాను అంతే. సో దిస్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను అంతే. ఓకే. ఇప్పుడు ఓకే. ఇది సెకండ్ టెస్ట్ కేస్ ఉంది కదా! SC2 అనేది ఇది డైనామిక్ టేబుల్. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు రీనేమ్ దిస్ వన్ SC2 డైనామిక్ టేబుల్. SC1 వచ్చేసి స్టాటిక్ టేబుల్ అని రాసుకుందాం. ఓకే. అంటే స్టాటిక్ టేబుల్‌లో మనకి సెకండ్ రోలో ఉందని ఫిక్స్. డైనా డైనామిక్ టేబుల్ నేను ఏం చెప్తున్నానంటే, ఈ సెకండ్ రో రేపొద్దున థర్డ్ ప్లేస్ కన్నా రావచ్చు, ఫోర్త్ రో కన్నా రావచ్చు అంటున్నాను. దిస్ ఈస్ మై అంటే ప్లేస్‌లు మారుతున్నాయి. ఓకే. అండ్ ఇది ప్రిస్టేజ్ బ్యాలెట్ బార్గ్యూ ఏ ప్లేస్‌లో ఉంది, అంటే ఏ రోలో ఉంది మనకి తెలీదు. బట్ ఐ హావ్ టు ఫైండ్ ఔట్. ఓకే. నౌ ఓకే. వాట్ ఐ యామ్ డూయింగ్. సో, ఫస్ట్ రో $1
I'm going to remove this one. See, why I'm removing this one? Because I don't know ఏ రోలో ఉందో మనకు తెలియదు కాబట్టి we will use here constraint action mode. ఇక్కడ మన constraint action mode అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓకే. సెలెక్ట్ అవుతుంది లాస్ట్ క్లాస్ లో. సో ఇప్పుడు కన్స్ట్రైంట్. సో ఇక్కడ నేను నా సెల్ వచ్చేసి షూ నేమ్. ఓకే, ప్రెస్టీజ్ ఇది కదా పేరు కావాల్సింది. పేస్ట్. ఇది నేను కాన్స్టెంట్ గా చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, నేనైతే ఫస్ట్ షూ నేమ్ తీసుకున్నానంటే నా క్వశ్చన్ ఏంటి ఇక్కడ, అదే కన్సిడర్ రోలో దెర్ టేబుల్. అది ఏ రోల్ ఉందో మనకు తెలీదు. బట్ నాకు ప్రోడక్ట్ నేమ్ మాత్రం తెలుసు, ప్రిస్టేజ్ బ్యార్లెట్ బార్గ్యూ అనేది మాత్రమే తెలుసు. కానీ అది ఏ రోలో ఉందో నాకు తెలియదు కాబట్టి నేను అక్కడ జస్ట్ షూ నేమ్ ఏది అనేది నేను ఇక్కడ కన్సిడర్ చేసి పెట్టాను. అది కన్స్టెంట్ గా నేను యూజ్ చేస్తున్నాను. కన్స్టెంట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ టు టోస్కా, select the table. In that table, in one row, there is a product name. Name is the Prestige Ballet Bargue. The color, the size of product wants to change and want to verify the price and buffer of description. I think ఎందుకు సేమ్ ఉంది. ఓ, దేన్ని మారుస్తున్నాను నేను. వెయిట్, జస్ట్ మినిట్. ఓకే. మరి సేమ్ వచ్చాయి కదా. ఇది నేను డిలీట్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఎస్. To change and want to verify the price and buffer of description. Shoe name, constraint. So there is a product name and the color size of the product wants to change and want to verify the price and buffer of description. So table is a dynamic, but I don't know the product in which row. If you're aware of the roll number, then no need of using action mode. మీకు రోల్ నెంబర్ మీకు ఏదైతే
మీకు రో ఏదైతే తెలుస్తుందో అదే అప్పుడప్పుడు మీరు యాక్షన్ వర్డ్ కన్‌స్ట్రెయింట్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్‌స్ట్రెయింట్ అంటే ఏంటి? నేను కన్‌స్ట్రెయింట్ అని చెప్తున్నాను. మీకు ఒకవేళ రో నంబర్ తెలిస్తే ఐ సెడ్ నో నీడ్ ఆఫ్ యూజింగ్ కన్‌స్ట్రెయింట్ యాక్షన్ మోడ్. వాట్ ఈస్ ఎ కన్‌స్ట్రెయింట్? సో, కన్‌స్ట్రెయింట్ మీన్స్ లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్. అంటే ఒక లిమిట్ పెడుతున్నారు. రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇట్ మీన్స్ యూ ఆర్ లిమిటింగ్ ద సెర్చ్. రిస్ట్రిక్టింగ్ ద సెర్చ్ ఓన్లీ టు ప్రిస్క్రైబ్ వాలిడ్ ఆర్గ్యూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది టేబుల్‌లో 10థ్ రోలో ఉంది. రైట్? ఇప్పుడు ఆ! ఆల్ రోస్‌లో ఇక్కడ రోస్‌లో 10థ్ రోలో ఉంది అనుకుందాం. ఏది ప్రిస్టేజ్. సెర్చ్ చేస్తుంది. టేబుల్‌లో 10 రోస్ ఉన్నాయి. ఆ రోస్‌లో 10థ్ రోలో ఉంది. ఆ 10థ్ రోలో ప్రిస్టేజ్ బార్గ్యూ ఎక్కడుందో అనేది సెర్చ్ చేసుకుంటా వెళ్తుంది. When it యెస్. found out the product, it will constrain and it will stop the searching. 1, 2, 3 సెర్చ్ చేసుకుని ప్రిస్టేజ్ బాలెట్ బార్గీ ఎక్కడుంది? ప్రిస్టేజ్ బాలెట్ ఎక్కడంటే ఇట్లా 1 బై రో ఇట్లా సెర్చ్ చేసుకుంటా పోతుంది. ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. ఇట్ మే ఎగ్జిక్యూట్ 1. ఇట్స్ పాస్. ఇక్కడ మనం అంటే పర్టిక్యులర్‌గా ఒకటి సెర్చ్ చేస్తున్నాం కదా! అది ఐడెంటిఫై చేసిందని చెప్పడానికి లైక్ ఏదైనా ఒక కలర్ కానీ అట్లా మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? అంటే లైక్ హైలైట్ చేయడం లాగా. ఓకే. అర్థమైంది మీరు చెప్పింది. సో, ఐ నీడ్ టు ఫైండ్ ఔట్. లెట్ మీ థింక్. కలర్ అవైలబుల్. వెరీ డిఫరెంట్. హ్మ్. మీకు అర్థమైందా నేను సినారియో చెప్పింది? ఇప్పుడు నేను ఇట్లా చూపించాను. ఇక్కడ మనకి రో తెలీదు. యెస్. మనకి రో తెలీదు. నేను రో ఎంటర్ చేయకుండా నేను డైరెక్ట్‌గా ఇదంతా నాకు డీటెయిల్స్ తెలుసు. దట్ ఈస్ మై సినారియో. ప్రిస్టేజ్ బాలెట్ బార్గ్యూ అనేది నాకు షూ నేమ్ తెలుసు. దాని కలర్ వచ్చేసి బ్రౌన్ కావాలి.
సైజ్ వచ్చేసి 10 కావాలి, ప్రైస్ వచ్చేసి ఇంత ఉంది, డిస్క్రిప్షన్ వచ్చేసి ఇంత ఉంది, అంటే వెరిఫై చేస్తున్నాను, బఫర్ చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ యూ కెన్ డిలీట్ ఇట్. ఈ రెండు మీకు తెలియదు, ఇది మాత్రమే తెలుసు అనుకున్నప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అనిపిస్తుంది సెకండ్ రోలో ఉంది కాబట్టి సెకండ్ రోకి వెళ్ళింది. అదే నాకు థర్డ్ రోలో ఉంటే థర్డ్ రోకి వెళ్ళి చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే మీకు ఇక్కడ ఏ రోలో ఉంది, ఏ రోకి వెళ్ళి అది చేంజ్ చేస్తుంది మీకు తెలిసిపోతుంది ఇక్కడ. బట్ యూ Yes. డోంట్ నో జస్ట్ వాట్ ఈస్ దట్ రో. హలో. Yes, Begum. సో మీకు టేబుల్లో, డైనామిక్ టేబుల్లో మీకు ఏ రో అనేది మాత్రమే తెలియదు. బట్ ప్రిస్టేజ్ బ్యాలెట్ బార్గ్యూ అనేది మీకు మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అంటే ప్రిస్టేజ్ బ్యాలెట్ బార్గ్యూ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది. జస్ట్ అండ్ అవైలబిలిటీ, కలర్ తెలుసు, సైజ్ తెలుసు, మొత్తం తెలుసు. మీరు ఫిల్టర్ చేయాలా. బట్ ఏ రోల్ ఉందని మీకు అర్థం కావట్లేదు. మీరు అన్ని వేసి నేను రో మాత్రం నాకు తెలియదు కాబట్టి నేను రో వదిలేసాను. అది వెంటనే ఎక్కడ పోయి చేసింది చేంజెస్, సెకండ్ రోల్ ఉంది కాబట్టి సెకండ్ రోకే చేసింది. ఎగ్జాంపుల్ లేండి, సిగ్నల్ చూద్దామా. లైక్ ఇవన్నీ డీటెయిల్స్ తెలుసు కాబట్టి ఇది ఫోర్త్ రోలో ఉంది కానీ మాకు తెలుసు, కరెక్టా. ఇది స్టాటిక్ టేబుల్. జస్ట్ అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ డైనామిక్ టేబుల్ అంటున్నాను నేను. ఇప్పుడు ప్రిస్టేజ్ సోడ్ అనేది ఏ రోలో ఉందో మనకు తెలీదు. బట్ నాకు ఆ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ కావాలి, అండ్ సైజ్ Size. వచ్చేసి 10 కావాలి. ఓకే, 10 Okay. కాకపోయినా కూడా 8 వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎవరు చెప్పారబ్బా, లైక్ నాకు ఏ ప్రిస్టేజ్ సోడా అనేది నాకు ఆ షూ తెలుసు, సైజ్ తెలుసు, బట్ ఫిల్టర్ చేయాలి. అందరూ ఎట్లా చేస్తారు. 8 ఉంది, బ్లాక్ లో ఉండేది బ్రౌన్ కావాలి, సో ఇంకా ఫిల్టర్ చేయాలి. మేబీ ఇక్కడ టెస్ట్ కేస్ ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఇది రాంగ్ కాబట్టి. సో ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. Okay. లెట్ మీ చెక్ ఇప్పుడు అవుతుందో లేదో. జస్ట్ అజ్యూమ్ ఇట్. మా దగ్గర ఇంత డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఏ ఏరియాలో ఉందో మనం వెతుక్కోలేం. ఒక 20 రోస్ ఉంటే అది ఏ రోలో ఉందో వెతకలేం కాబట్టి, సో ఐఎమ్ నౌ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ టెస్ట్ కేస్. అంటే మీకు ఫోర్త్ రోలో కనిపిస్తుంది ఇది, Yes. చేంజెస్ చేస్తుంది. సో ఇలా మీరు కనుక్కోవచ్చు. You can find out by executing this test case. Okay, Okay. so it Okay. got passed. But is it selecting properly అనేది ఒక క్వశ్చన్ అన్నమాట ఇక్కడ. So because you move to the next cell, that's why it has selected. But is it selecting correctly? It's stopping, right? It has entered a value of 10, but is this getting close? Close అయితే అయ్యింది because ఎంటర్ ఇచ్చాం కాబట్టి అంటే ఒకవేళ ఇలా అయ్యి ఇట్లా వచ్చి అయ్యిందంటే మీరు ఏం చేస్తారు అక్కడ. ఒకవేళ ఇలా కరెక్ట్ గా క్లోజ్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారు అక్కడ. ఖచ్చితంగా మీరు ఎంటర్ అనేది సింటాక్స్ వేయడం మర్చిపోకండి, సరేనా. సింటాక్స్ లో నిన్న నేర్పించాను మీకు యాక్చువల్గా. ఇలా వదిలి ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది, బట్ ప్రాపర్ గా మీకు క్లిక్ అవ్వకపోతే మీరు ఎంటర్ అనేది లాస్ట్ లో మీరు సింటాక్స్ వేయడం మర్చిపోవద్దండి అని చెప్పాను. సో దట్ ఈస్ వెరీ Yes. ఇంపార్టెంట్. సో ఇట్ గాట్ పాస్. అండ్ జస్ట్ ఇప్పుడు బఫర్ వ్యూ లో చూసినామంటే చూడండి, ఆల్రెడీ నాకు ఇక్కడంతా క్రియేట్ అయినాయి కొన్ని బఫర్స్. ఓకే, Yes. సో యాక్చువల్లీ నా దిస్ ఈజ్ ఏ 1 minute. ఈజీ అయినారు అయితే మీకు అర్థమైంది కదా, మీకు డౌట్ లేదు కదా ఇప్పుడు. No. Yes.
ఇంకోటి వచ్చేసి C1 స్టాటిక్ ఇది డైనామిక్ టేబుల్. నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేద్దాం. లెట్ మీ చెక్. SC3 dynamic table and multiple occurrence. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే, సో దేర్ ఈస్ ఏ టేబుల్ అండ్ ద టేబుల్ ఈజ్ ఏ dynamic table. In that table there is a product, okay, called Prestige Ballet Borgue. Give me the details of the Prestige in this table which is present in the third occurrence. So the next scenario చూద్దాం. There is a table and the table is a dynamic table. ఈ టేబుల్ ఒక ప్రోడక్ట్ అనేది ఉంది, ప్రిస్టైజ్ బ్యాలెట్ బార్గ్యూ అనేది ఒకటి ఉంది. దాని డీటెయిల్స్, ఆ టేబుల్లో ఉన్న ప్రిస్టైజ్ బ్యాలెట్ బార్గ్యూ అనేది డీటెయిల్స్ నాకు కావాలి. బట్ అది థర్డ్ అకరెన్స్ అంటున్నాను. అంటే ఏంటి, మాకి 3 రికార్డ్స్ ఉన్నాయి అన్నట్టు మీనింగ్. థర్డ్ అకరెన్స్ మీన్స్ ఫస్ట్ అకరెన్స్, సెకండ్ అకరెన్స్. అంటే సేమ్ ప్రిస్టైజ్ బార్గ్యూ అనేది మీకు 3 రికార్డ్స్ ఉన్నాయి. అంటే డూప్లికేట్ రికార్డ్స్ ఉండొచ్చు. అది ఫస్ట్, సెకండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయ్ టేబుల్ ఉంది, ఒక నేమ్ వచ్చేసి అఫ్రోజ్ ఉంది, డూప్లికేట్ ఇంకో అమ్మాయి కూడా ఉంది అఫ్రోజ్ అనేది. సో దెర్ ఈస్ ఏ ప్రాబబిలిటీ టు హ్యావ్ ద సేమ్ రికార్డ్స్, రైట్? ఒక కంపెనీలో ఎంప్లాయీస్ సేమ్ నేమ్ తో ఉండొచ్చు. జ్యోతి అనే వాళ్ళు ఒకరే ఉంటారా? ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు. సో నేనేం చెప్తున్నాను, గెట్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ జ్యోతి అంటున్నాను. ఇట్ విల్ షో 2 రికార్డ్స్. ఐ నో విచ్ జ్యోతి ఐ వాంట్. దెన్ ఐ ఆస్క్, get me the details of Jyoti who's present in second occurrence or third occurrence. ఇంతమంది రికార్డ్స్ ఉంటే నాకు సెకండ్ అకరెన్స్ అన్నా కావాలి, థర్డ్ అకరెన్స్ అన్నా కావాలని నేను పర్టికులర్ గా చెప్తున్నాను. సిమిలర్లీ ఇన్ దిస్ టేబుల్ ఐ ఆస్క్, కెన్ యూ గెట్ మీ ద డీటెయిల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫస్ట్ అకరెన్స్ ఆర్ సెకండ్ అకరెన్స్ ఆర్ థర్డ్ అకరెన్స్. ఓకే ఓకే, ఓకే సో దిస్ ఈస్ సినారియో. ఇప్పుడు రోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెల్ వచ్చేసి శూన్య. ప్రిస్టేజ్ బ్యాలెట్ వాల్యూ కన్స్ట్రైంట్ అంటే లిమిటేషన్స్ ఇస్తున్నాను నేను. ఓకేనా? ఓకే ఇప్పుడు ఏమంటే, నాకు థర్డ్ అకరెన్స్ కావాలి కదా. థర్డ్ అకరెన్స్ అంటే లెట్ మీ చెక్. /3 ఇద్దాం. సంథింగ్ స్లాష్ అంటే #1 ఇస్తే నేను ఏం చెప్పాను ముందుది, ప్రీవియస్ ది గుర్తుంది? హెడర్ అనేది ఫస్ట్ కింద తీసుకుంటది. ఫస్ట్ కింద వేసుకుంటుంది. #1 వేస్తే, #2 వేస్తే ఆ నేమ్ వస్తుంది ఫస్ట్. అంటే లైక్ టేబుల్లో ఫస్ట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను అకరెన్స్ గురించి మాట్లాడుతున్నాను.
ఇప్పుడు అక్కడెన్స్ లో ఫస్ట్ అంటే ఇప్పుడు 3 రికార్డ్స్ ఉన్నాయి. 3 రికార్డ్స్ లో ఫస్ట్ రికార్డ్ నాకు కావాలి. సెకండ్ రికార్డ్ కావాలి. థర్డ్ రికార్డ్ కావాలి అని చెప్పేసి. సో రైట్ నౌ ఇక్కడ వచ్చేసి వి డోంట్ హ్యావ్ డూప్లికేట్ రికార్డ్. సో ఐ విల్ పుట్ హియర్ #1 అనేది ఇస్తున్నాను. సో సెలెక్ట్ చేయాలి నేను. హ్యాష్‌ట్యాగ్ అంటే ఫస్ట్ అకరెన్స్. ఇప్పుడు ఈ టేబుల్ నాకు డిజిటల్ బ్యాలెట్ బార్గర్ అయితే ఒకటే ఉంది కదా రికార్డ్ ఇక్కడ. సో దెర్ ఈస్ ఎస్. నో డూప్లికేట్ రికార్డ్స్ రైట్. సో ఒకటే ఉంది కాబట్టి నేను #1 ఇస్తున్నాను. సో ఫస్ట్ అకరెన్సీ నాకు కావాలి. ఒకవేళ నాకు 2 రికార్డ్స్ ఉంటే నేను #2 వేసేదాన్ని. అంటే ఫస్ట్ పెట్టి సెకండ్ ప్రిస్టైల్ బ్యాలెట్ నాకు రికార్డ్ నాకి కావాలి అని చెప్తున్నాను నేను టోస్కాకి. సో లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ టెస్ట్ కేస్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ యాక్చువల్లీ. మరి ఎగ్జిక్యూట్ అవుతుంది అది. బికాస్ ఇన్ 3 సినారియోస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్. బట్ వి డెవలప్ ద స్క్రిప్ట్ రైట్. ఎస్. We develop the script only in the point that as we change మన కన్వీనియన్స్ గా మనం ఎట్లా కన్వీనియంట్ గా ఉంటుందో అలా మనం రాసుకుంటాం అంతే. మీకు రిజల్ట్ చూస్తే మాత్రం సేమ్ వస్తుంది. ఏం డిఫరెన్స్ ఉండదు అక్కడ. ఓకేనా? అంటే ఫస్ట్ అకరెన్స్ మీకు రిజల్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అకరెన్స్ వచ్చిందని చెప్పేసి లేకపోతే ఇది టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. అర్థమైంది? లెట్ మీ సీ. ఇక్కడ నేను 3 చేస్తే వస్తుందో లేదో చూద్దాం. లేకపోతే ఏమన్నా ఫెయిల్ చేస్తుందేమో టెస్ట్ కేస్ ని. ఎందుకు ఫెయిల్ అయింది? 3 ఎందుకు ఫెయిల్ అయింది? నేను చెప్పాను కదా ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ముందుగానే చెప్పి నేను తీసుకున్నాను. వై? నేను #1 ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. #3 వేసినప్పుడు ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? లైక్ అది అక్కడ అది ఫస్ట్ టైం అక్కడ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నా రికార్డ్స్ లో జ్యోతి 1 ఉంది. జ్యోతి ఇంకో పేరు ఉంది 2 అనుకుందాం. 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఓకే. రికార్డ్స్ లో ఇప్పుడు నాకి #1 వస్తే ఏది వస్తుంది? జ్యోతి 1 వస్తుంది. #2 ఇస్తే సెకండ్ రికార్డ్ వస్తుంది. #3 వేస్తే థర్డ్ రికార్డ్ వస్తుంది. ఒకవేళ నాకు ఇవి 2 లేవు నా రికార్డ్స్ లో. నేను ఎగ్జిక్యూట్ నేను నాకి #3 అన్నా. అంటే నాకు ఏ రికార్డ్ రావాలి యాక్చువల్ గా రిజల్ట్? జ్యోతి 3 కరెక్టా? మీ రికార్డ్ లో మాత్రం ఉంది. కానీ మీరు ఏమడుగుతున్నారు? నాకు థర్డ్ రికార్డ్ కావాలి అంటున్నారు. అంటే అప్పటికి నీ రికార్డ్ ఎన్ని రికార్డ్స్ ఉండాలి మీ దగ్గర? జ్యోతి అనే వాళ్ళు 3 రికార్డ్స్ ఉండాలి. డూప్లికేట్ రికార్డ్స్ కరెక్టా? మీ డేటాలో అసలు జ్యోతి అనేది ఒకటే ఉన్నప్పుడు జ్యోతి 2 జ్యోతి లేరు. 3 3 2 3 ఎవరు లేరు. అయినా మీరు ఏమడుగుతున్నారు? నాకు థర్డ్ రికార్డ్ కావాలి జ్యోతిది అంటున్నారు డేటాలో నుంచి. జ్యోతి థర్డ్ పర్సన్ జ్యోతి లేనప్పుడు అది ఎక్కడి నుంచి తెస్తుంది? ఉండదు. ఉండదు. సో దట్స్ వై టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది ఇక్కడ. నాకు ఓకే. ఇక్కడ ఇది ఎన్ని ఉన్నాయి రికార్డ్స్? 1. 4 ఉన్నాయి. 4 లో ప్రెసిడెంట్ బ్యాలెట్ బార్గర్ అనేది ఎన్ని ఉన్నాయి డూప్లికేట్స్? ఒకటే ఉంది కదా. 2 3 అట్లీస్ట్ ఉన్నాయా ఇక్కడ? లేవు. సో ఒకటే ఉంది కాబట్టి మీరు 1 అడిగితే ఇస్తుంది. 2 అడిగితే ఎందుకు 2 అడిగినా ఫెయిల్ అవుతుంది. 3 అడిగినా ఫెయిల్. ఎందుకంటే నీ డేటాలో అసలు డూప్లికేట్స్ అనేటివి లేవు. ఇప్పుడు 2 ఇచ్చారనుకోండి టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కూడా టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మీ డేటాలో ఎక్కడ డూప్లికేట్స్ రికార్డ్ లేవు.
ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇస్తే మీకు పాస్ అవుతుంది. వై ఒక్కటే ఉంది కాబట్టి ఒకటి చూస్తే. ఒకటే రికార్డ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకటే తీసుకొని చూపిస్తుంది. అదే ప్రెస్టేజ్ బ్యాలెట్ బార్గ్యూలో నాకు 2 రికార్డ్స్ ఉన్నాయి అట్లాంటివి సేమ్ నేమ్ తో. ఇఫ్ ఐ గివ్ #3 దెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్? నో. బికాస్ థర్డ్ రికార్డ్ లేదు. ఇఫ్ ఐ గివ్ లేదు. #2 దెన్ హ్యాష్ట్యాగ్ 2. ఇట్ విల్ పాస్. Yeah. So that's what. అది నా క్లారిటీ కావాల్సింది. ఒక టేబుల్లో జ్యోతి ఉంటే we don't know how many records are there. Today 2 records are present. Tomorrow new joiner name is also Jyoti. Okay. ఓకే. 3 records are available. Today #2 used and you get the details. Tomorrow #3 used and you get the details. But #4 use, if there is a record, it will fetch or else it won't. ఇట్ Simple. వాంట్. ఓకేనా? ఓకే. సో ఇక్కడ another question is, what is the difference between dollars and hashtag? ఇది కూడా క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే. This is one interview question. What is the difference between hashtag and dollars? So they will ask scenario based question. Okay. So you will be careful when you give the answer. సో $1 అంటే ఏంటి అంటే, డాలర్ అంటే యూజ్ చేస్తున్నారంటే వెన్ యూ అవేర్ ఆఫ్ ద రో నెంబర్ యూ విల్ యూజ్ ద డాలర్. హ్యాష్ అంటే వెన్ యూ అన్అవేర్ ఆఫ్ ద రో నెంబర్. అండ్ ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ అకరెన్సెస్ we will use the hashtag which determines the index position, I mean number position. డాలర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? వెన్ యూ అవేర్, మీకు రో నెంబర్ తెలిసినప్పుడు యూ విల్ యూజ్ ద డాలర్ సింబల్. ఇది ఇప్పుడు యూజ్ చేస్తారంటే మీకు రో నెంబర్ అస్సలు తెలీదు, బట్ డీటెయిల్స్ మాత్రం తెలుసు. అండ్ మల్టిపుల్ అకరెన్స్, ఇప్పుడు నేను రికార్డ్స్ మల్టిపుల్ చెప్పాను కదా, అలాంటి కేసెస్ లో హ్యాష్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? అంటే మీకు ఒక పొజిషన్ ని మీకు తెలియజేయడానికి హ్యాష్ అనేది ఒక హెల్ప్ చేస్తుంది అంతే. ఓకే. అర్థమైందా డిఫరెన్సెస్? డాలర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, హ్యాష్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఎస్. మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు $1 ఎక్కడ కన్సిడర్ చేస్తారు, #1 ఎక్కడ కన్సిడర్ చేస్తారు అనేది మీకు ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను. ఇది దీంట్లో కూడా నుంచి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. మీరు డాలర్ హెడర్స్ ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తారు, $1 ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తారు, #1 ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తారు, #2 ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తారని ఇట్లా మీకు కన్ఫ్యూజ్ చేయడానికి మీకు అడగచ్చు ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో నేను మీకు కొంచెం మొత్తం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క డాక్యుమెంట్ ఇస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైందా? ఎస్ బేగం. లైక్ ఇప్పుడు నాకు లిస్ట్ ఆఫ్ ఒకరెన్సెస్ కావాలనుకోండి, అంటే ఎంతమంది ఉన్నారు తెలీదు, బట్ నాకు ఎంతమంది ఉన్నారు అనేది కావాలి అనుకుంటే సో అప్పుడు అయ్యా నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఒక పేరుతో 5 మెంబర్స్ ఉన్నారంటే ఆ 5 మెంబర్స్ లిస్ట్ కావాలి అంటున్నారు. అసలు అంటే ఆ 5 కౌంట్ ఉంది అన్నది నాకు తెలియాలి అంటే ఎలా తెలియాలి? అదే ఇప్పుడు నేను చెప్పిండేది. లాస్ట్ చెప్పాను, ఒక టేబుల్లో జ్యోతి అనే వాళ్ళు ఉన్నారు, అది ఎంతమంది ఉన్నారో మాకు తెలీదు. ఓకేనా? సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే సేమ్ ఇలా నేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శూన్యం కాదు, ఒక ఎంప్లాయ్ పేరు వచ్చేసి జ్యోతి అని పెట్టుకుంటారు, కన్స్టెంట్ ఇచ్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ ఒక్కొక్కటి, నాకు ఒక రికార్డ్ ఉందా, 2 రికార్డ్స్ ఉన్నాయా, 3 రికార్డ్స్ ఉన్నాయని మీరు చెక్ చేసుకుంటే పోవాలి. ఇక్కడ 1, 2, 3, 4 ఎక్కడైనా మీకు టెస్ట్ ఫెయిల్ అవుతుందో అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే నా లిస్ట్ లో 4 మెంబర్స్ ఉన్నారు, 5th దగ్గర టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుందంటే
So we don't have fifth record. We ఓకే just have four records only in my data. ఓకే సో అదొక పాయింట్. ఇప్పుడు మీరు ఒకేసారి నాకు ఫిక్స్ అవ్వాలి అంటే చూసుకోవాలి పాసిబిలిటీ లేదు. బట్ యూ కెన్ యూజ్ ఇన్ ఎస్క్యూఎల్ కమాండ్స్ లో డేటా ఎస్క్యూఎల్ కమాండ్స్ యూజ్ చేసి ఇక్కడ కాదు నార్మల్ గా మీరు కోడింగ్ చేసేటప్పుడు ఓకేనా ఎస్క్యూఎల్ లో మీకు ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ ఎస్క్యూఎల్ యూజ్ చేస్తున్నారు ఎక్కడైనా అంటే ఎస్క్యూఎల్ మీరు కమాండ్స్ రాసి ఒకేసారి ఫిక్స్ చేయొచ్చు. బట్ ఇక్కడ టోస్కాల్లో మాత్రం మీరు ఒక్కొక్కటి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇలా యూజ్ వన్ చేసుకుంటూ పోవాలి. ఓకే ఓకేనా? ఓకే సో ప్రాక్టీస్ చేశారు కదా ఇంతవరకు? నోట్ క్లియర్ కదా? యా ఓకే సో ప్రీవియస్ పక్కాగా ప్రాక్టీస్ చేశారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉందా ప్రీవియస్ లేదు సెషన్స్ లో? డౌట్ ఏం Sure. లేదు చేసి ఎస్ Yes. సో నౌ ఇప్పుడు వచ్చేసి సో కంటిన్యూ చేద్దామా లేకపోతే టుమారో కంటిన్యూ చేద్దామా? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. నేను 1 అవర్ షెడ్యూల్ చేశాను ఇది. ఓకే అండ్ లైక్ ఐ హావ్ వన్ మోర్ డౌట్ యా ఇప్పుడు షూర్. మనం ఏ ఆన్లైన్ అదే ఒక పేజ్ తీసుకున్నాం కదా దిస్ వన్ సో అప్లికేషన్. ఎస్ నాకు ఇప్పుడు లైక్ ఓన్లీ జస్ట్ ఏమున్నాయి ప్రొడక్ట్స్ నేను తెలుసుకోవాలనుకుంటే ఒక లిస్ట్ లాగా అప్పుడు ఎలా రాయొచ్చు అంటే ఒక షూ నేమ్ ఇచ్చి లిస్ట్ కదా సో అప్పుడు ఎలా రాస్తాం? అంటే మీకు ఏ రోలో ఏ షూ నేమ్ ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ రోలో ఏముందని కాదు జస్ట్ ఆ ఫస్ట్ పేజ్ లో లైక్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది నాకు కావాలనుకుంటే ఆ డేటా అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉంది కదా, ఈ డేటా ఉంది మీ దగ్గర. ఈ డేటాలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అనే అది క్వశ్చన్ మీది. ఎస్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 4 ఉన్నాయి కదా జస్ట్ ఆ 4 నేమ్స్ డిస్ప్లే అవ్వాలనుకుంటే ఎలా? నేమ్స్ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారా? నేను ఫస్ట్ సినారీలో ఒకటి చూపించాను మీకు. అంటే మనకు ఆ నేమ్స్ తెలీదు. ఓకే, నాకు అర్థమైంది మీరు చెప్పిండేది. నేను ఫస్ట్ సినారో అదే మీకు చెప్పిండేది. ఫస్ట్ సినారోలో మేము ఫార్మల్ షూస్, మీకు గుర్తుందో లేదు ఇక్కడ ఆడిపోయిన ఫర్ యూ. ఆ $1 అట్లా ఇచ్చి సో అక్కడ ఏముంది అనేది ఆ పేరు చూపించాను డిస్ప్లే మీకు. అవుతుంది. అంటే నాకు క్లాసిక్ చలనం వచ్చేది చూడండి, $1 నాకు ఏముంది, క్లాసిక్ వెళ్తానం అనేది ఒకటి ఉంది అని చెప్పాను మీకు. గుర్తుందా? అంటే నాకు తెలియదు యాక్చువల్ గా ప్రోడక్ట్ ఏది ఉంది అనేది నాకు తెలీదు. కానీ నేను ఏం చేశాను అక్కడ, నాకు ఏందో నాకు తెలియాలని చెప్పేసి నేను ఫస్ట్ రో ఇక్కడ లెట్ మీ థింక్, కాపీ పేస్ట్. ఇక్కడ రో 1 లో నాకు ఫస్ట్ రో లో ఏముందో నాకు తెలియదు అనుకుందాం. ఫస్ట్ రో నేను $1 ఇచ్చాను. సో $1 ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, యాక్చువల్ గా దిస్ ఈజ్ ఎ టేబుల్ రైట్. ఈ టేబుల్ లో ఇఫ్ యూ వాంట్ టు నావిగేట్ టు ద ఫస్ట్ రో వాట్ యూ కెన్ డి ఈజ్ ఫస్ట్ రో లో ఫస్ట్ ఉంది. సో యూ కెన్ సీ ఆటోమేటిక్ గా ఏమైంది సెలెక్ట్ చేసుకుంటాను అది. కరెక్టా? ఎస్
సో ఇప్పుడు నేనేం చేస్తానంటే what is your first row as per your identification. Okay, in this first row how many cells values are there? Total 6 ఉన్నాయి. So సిక్స్. now if you find out in this row which cell you want. ఇప్పుడు టేబుల్ ఉంది, రో $1 ఉంది, సెల్ వచ్చేసి సంథింగ్, ఆరో క్లిక్ చేస్తే మీకు అన్ని కనిపిస్తున్నాయి. కానీ మీకు ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ, $1 ఎందుకు యూజ్ చేస్తారు, హ్యాష్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, నేను అందుకే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ. ఓకేనా? ఇన్ దిస్ ఓకే. ఫస్ట్ సెల్, దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే, ఏముంది నాకు ఇక్కడ క్లాస్, రైట్? ఎస్. సో ఫస్ట్ రోలో నాకు $1 చూస్ చేసుకున్నాను, సెలెక్ట్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ వచ్చేసి సెల్ వచ్చేసి $1 చూస్ చేస్తున్నా. ఫస్ట్ సెల్ నాకు ఏముందో తెలియదు, బట్ నేను నాకు ఏదో ఒకటి పేరు ఇచ్చుకోవాలి కదా, సంథింగ్ ప్రోడక్ట్ అని ఇచ్చుకుంటా, ప్రోడక్ట్ నేమ్. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. దీన్ని నేను బఫర్ చేసుకుంటున్నాను. బఫర్ చేసుకుంటే ఏమవుతుంది, ఏదైతే నాకు ఇక్కడ ఫస్ట్ రోలో ఏముందో నాకు అది బఫర్ చేస్తుంది. అంటే నీకు ఇక్కడ బఫర్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో నాకు అది డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి, మీరు వాల్యూని స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తేనే అది మీకు కనిపిస్తుంది రిజల్ట్ లో. సో అందుకే నేను బఫర్ ఇచ్చుకుంటున్నాను. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ప్లీజ్. ఎగ్జిక్యూట్ అయింది. ఏమి వచ్చింది నాకు, క్లాసిక్ చేద్దాం. బఫర్ వాల్యూలో ఏమొచ్చింది, ప్రోడక్ట్ నేమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. క్లాసిక్ వెళ్తున్నాం అంటే మీకు ప్రోడక్ట్ తెలీదు, కానీ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, రైట్? $1 లో నాకు ఏ ప్రోడక్ట్ ఉంది అనేది మీకు తెలియాల. ఓకే. ఇదే కదా మీరు అర్థమైందా సినారోకి? మీరు ఇక్కడ లో మీకు ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ, ఫస్ట్ రోలో ఏముందో తెలియదు ప్రోడక్ట్, సెకండ్ రోలో ఏముందో తెలియదు, థర్డ్ రోలో మీకు ఏముందో తెలియదు, కానీ మీకు ప్రోడక్ట్ పేరు బయటికి రావాలి. సో ఇప్పుడు అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటే ఎన్ని మెంబర్స్ ఉన్నాయి అంటే మీకు రిక్వైర్మెంట్ నాకు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్ని బయటికి రమ్మంటారా? లైక్ ఇలాంటి సినారోస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకుంటున్నారు. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు టోస్కా ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఫెచ్ చేయడానికి కాదు, ఫెచ్ చేయాలంటే ఎస్కేల్ యూజ్ చేయాలి ఇక్కడ. సో అది వేరే ప్రొసీజర్ అన్నమాట. కానీ మీరు టోస్కా ఎందుకు యూజ్ చేస్తుంది, చెక్ చేయడానికి, అప్లికేషన్ మీకు సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఫెచ్ చేయడానికి కాదు ఇక్కడ మీరు యూజ్ చేస్తుంది టోస్కా ఇక్కడ. సో నేను పర్టికులర్ సినారీ ఇచ్చినప్పుడు నాకు ఇప్పుడు ఫోర్త్ సెల్, ఫర్ ఎగ్జాంపుల్ సారీ ఇక్కడ కాదు, ఇక్కడ ఫోర్త్ సెల్లో ఫోర్త్ రోలో ఫస్ట్ వాల్యూ నాకు ఏముందో నాకు బయటికి రావాలి. సో నేను ఇలా ఈ సినారో నేను యూజ్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ నాకు సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, నేను టేబుల్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది Amazon.com కానీ Flipkart.com కానీ, టేబుల్స్ మీద ఆపరేషన్స్ జరుగుతాయి. టేబుల్స్ అంటే పేమెంట్స్ దగ్గర, ఈ పేమెంట్స్ దగ్గర నేను టేబుల్ ఆపరేషన్స్ చేసిన సెలెక్ట్, కన్స్ట్రైంట్, బఫర్స్, ఇవన్నీ నా పేమెంట్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి మీరు అంటే, మీరు అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదని సినారోని టెస్ట్ చేసుకుంటే వెళ్తున్నారు డిఫరెంట్ సినారోస్ ని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా అప్లికేషన్ ఇలా ఉంది, నేను వచ్చేసి నాకు ఫోర్త్ రోలో ఈ నాకు సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేది మీరు ఒకవేళ ఈ ఇస్తే సూడో అని ఇస్తే ఓకే, అది వేరే పేరు ఇస్తే మీ అప్లికేషన్ సరిగ్గా వర్క్ అవుతున్నట్ట? నో.
ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బగ్. సో అందుకే మీరు అప్పుడు డెవలపర్స్ కి రైస్ చేస్తారనమాట. ఇప్పుడు నేను ఓకే. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏ పేరు రావాలి? క్లాసిక్ ఎగ్జిక్యూట్ అయింది. మెథడ్ ఏమొచ్చింది? ప్రోడక్ట్ నేమ్ ప్రెస్టీజ్ ప్రిస్టెస్. ఫుడ్. సో ఇప్పుడు మీ అప్లికేషన్ సరిగ్గా ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ అప్లికేషన్ ని మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మూవ్ చేస్తున్నారు. ఓకే, నేను ఎలా టెస్ట్ చేసినా ఇది సరిగ్గా వర్క్ అవుతుంది. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ దాంట్లో ఇప్పుడు మీ దాంట్లో శాంపుల్ ఎలా వస్తుంది తెలుసా? మీకు అప్లికేషన్ మీ చేతికి 100 ప్రోడక్ట్స్ వేసేసి మీ చేతికి ఇవ్వరు. సో లిమిటెడ్ గా ఇస్తారు. డూప్లికేట్ ఇస్తారు. అది కూడా మీకు ఫస్ట్ డూప్లికేట్ అప్లికేషన్ ఇచ్చి సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని అప్లికేషన్ టెస్ట్ చేయమని మీ చేతికి ఇస్తారు. సో మీరేం చేస్తారు? నేను సినారో ఆటోమేషన్ చేయాలంటే నేను ఇక్కడ ఫస్ట్ నాకు బ్రౌన్ సెలెక్ట్ అవ్వాలా, నాకు 9 సైజ్ సెలెక్ట్ అవ్వాలా అనేది మీరు చెక్ చేసుకుంటా. అది సెలెక్ట్ చేస్తాండి. ఓకే, ఒక సినారో అయిపోయింది నా దగ్గర. సెకండ్ సినారో ఏంటంటే నాకు రో నెంబర్ అయితే తెలీదు, కానీ ఆ పేరు మాత్రం తెలుసు. సో నాకు అన్ని డీటెయిల్స్ అన్ని తెలుసు, కానీ రోల్ నెంబర్ తెలియదు. అలాంటప్పుడు అలా ఒక సినారో యూజ్ చేస్తున్నారు. నేను అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నాకు రోల్ నెంబర్ తెలుసు, కానీ ఆ రోల్ లో నాకు ఏ ప్రోడక్ట్ ఉందో తెలియదు. సో ఇలా ఒక టెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రతి విధంగా పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్ మొత్తం టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. టెస్ట్ చేసిన తర్వాత ఓకే, ఈ ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రికార్డ్స్ మీద నేను టెస్ట్ చేసుకుంటా పోతే నాకు ప్రాపర్ గా నాకు వర్క్ అవుతుందని చెప్పేసి మీరు డెవలపర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. మీ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు మీకు మళ్ళీ ఒరిజినల్ అప్లికేషన్ మీ చేతికి ఇస్తారు. అది కూడా సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని చూసిన తర్వాత సేమ్ సినారోస్ యూజ్ చేసి సేమ్ టెస్ట్ కేసు యూజ్ చేసి టెస్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో డిపెండ్స్ ఆన్ యువర్ టెస్ట్ కేసెస్. అంటే మీరు నాకు మొత్తం ఫెచ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి ఇలా కాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక సినారో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు 4 రోస్ ఉన్నాయి. నేను 5th రికార్డ్ యాడ్ చేయాలి. ఓకేనా? 5th రికార్డ్ యాడ్ చేసిన తర్వాత డెవలపర్స్ అది 5th రికార్డ్ చూపిస్తుందా లేదా? చెక్ డీటెయిల్స్ మీకు చేయాలి. ఇచ్చేసాను. ప్రోడక్ట్ మీకు ఇచ్చేసాను. అంటే ప్రోడక్ట్ వచ్చేసి సంథింగ్ వచ్చేసి నేను స్నీకర్స్ ఇచ్చాను. స్నిక్కర్స్ ఇచ్చి ఒక 5th రికార్డ్ యాడ్ చేశాను అబ్బా, షూది ఒకటి. ఆ 5th రికార్డ్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేస్తారా లేదా? చెక్ చేసేయాలి. అంటే మీకు డీటెయిల్స్ ఉన్నాయి మీ చేతిలో, కానీ అది ఏ రోల్లో ఉందో తెలియదు. మేబీ 5th రికార్డే ఉండొచ్చు. మీకు తెలుసు అది ఖచ్చితంగా 5th రికార్డ్ ఉంది. సో మీకు ఎప్పుడు ఏంటి నేను చెప్పాను? స్టాటిక్ యూస్ చేస్తున్నారు ఇక్కడ. మీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి సో ఇలా యూస్ చేస్తారు. అంటే $5 రాస్తారు, షూ నేమ్ రాస్తారు, కలర్ అవైలబిలిటీ, సైజ్ అవైలబిలిటీ అన్ని మొత్తం రాసుకొని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిందంటే ఓకే, ఇప్పుడు స్నిక్కర్స్ అనేటివి నాకు 5th రోలో ఉంది అని మీకు కన్ఫర్మేషన్ వచ్చేసింది ఇక్కడ. మీ 5th రోలో ఉన్నా కూడా అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అంటే ఇట్స్ ఎ బగ్. ఓకే. సో ఇలా రిక్వైర్మెంట్స్ వస్తాయి మీ దగ్గర. మీకు అన్ని ఫెచ్ చేసేసి నాకు ఇచ్చేయండి అని ఇలాంటి రిక్వైర్మెంట్స్ మీ దగ్గర రావు. అసలు రియల్ టైం ఇలా ఉండదు. సో మీరు వేరే డైరెక్షన్ లో ఆలోచిస్తున్నారు మీరు. సో ఇది ఏ లెవెల్ ఆలోచిస్తున్నారంటే మీరు డేటా మొత్తం ఫెచ్ చేసేసి నెక్స్ట్ దాన్ని ఏమైనా చేంజ్ చేయాలంటే దాని ఖచ్చితంగా మీ చేతిలో ఉండదు. మీ చేతిలో అది అసలు మీ చేసే పని కాదు. అది మీ దట్ ఈస్ నాట్ యువర్ జాబ్, దట్ ఈస్ నాట్ యువర్ పార్ట్ ఆఫ్ దట్ జాబ్. చేంజెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫెచ్ చేసి అది డెవలపర్ చేతిలో ఉంది. అండ్ ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఉంటారు కదా, ఎస్క్యూఎల్ డెవలపర్స్ వాళ్ళు ఫెచ్ చేసి వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలంటే వాళ్ళు చేస్తారు. ఎస్క్యూఎల్ వాళ్ళ చేతిలో ఉంది. బట్ మీ చేతిలో ఉండదు అది. మీరు జస్ట్ ఇచ్చిన డేటాని ఏ విధంగా మీరు పాజిటివ్ అండ్ నెగటివ్ టెస్ట్ కేస్, అందుకే నేను మాన్యువల్ ఫస్ట్ చెప్పింది మీకు. మాన్యువల్ ఎలా చేస్తారు, తర్వాత ఆటోమేషన్ కి తీసుకొచ్చాను. అంటే సినారోస్ ఇక్కడ కూడా పాజిటివ్ టెస్టింగ్, నెగటివ్ టెస్టింగ్. బట్ ఇప్పుడు నెగటివ్ టెస్టింగ్ చూపించాను కదా,
ఇక్కడ Yes. డాలర్స్ మల్టిపుల్ అకరెన్సెస్ లో $3 వేసి చూపించాను. అంటే నెగిటివ్ టెస్టింగ్ చేస్తున్నాను. నాకు తెలుసు థాట్ రికార్డ్ లేదు అని. అయినా నేను చేస్తున్నాను. నాకు ఏం చేయాలి? టెస్ట్ కేస్ ఫెయిల్ అవ్వాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ యాక్చువల్లీ. నేను అదే పనిగా Yes. టెస్ట్ కేస్ ఫెయిల్ అవ్వాలనే రాశాను నేను ఆ సినారో. అయింది అంటే నా విధంగా నెగిటివ్ టెస్టింగ్ చేసినప్పుడు అది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. Mm. ఓకే. Okay. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా నేను చెప్పిన దాంట్లో? లేదు క్లారిటీ యా. సో టెస్టింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మీరు చేంజెస్ చేయడానికి అస్సలు లేదు. చేంజెస్ చేయాలి అంటే మీరు డెవలపర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇలా చేంజెస్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. ఓకే. ఓకే. సో దే హ్యావ్ ఎనీ డౌట్స్? నో. సో మరి టుమారో కంటిన్యూ చేద్దామా ఇంకోటి? లైక్ ఓకే. టుమారో వచ్చేసి మరి నేను సింక్రో ఇదే తీసుకొని ఈ టెస్ట్ కేసే తీసుకొని నేను అంటే ఇక్కడ కొన్ని సింటాక్సెస్ వస్తాయి. ఓకే. లాగిన్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ లాగిన్ ఇప్పుడు లాగిన్ చెప్తాను అనమాట. లాగిన్ ని ఎలా చేస్తారు? లైక్ విజిబుల్ మీకు తెలిసిందేదే విజిబుల్ ఈక్వల్స్ టు ట్రూ అనేది. సో లాగిన్ చేయడానికి మీకు వెయిట్ ఆన్ యూజ్ చేస్తారు. తర్వాత ఎలా క్లిక్ చేస్తుంది అనేది మొత్తం నేను కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ మీకు బఫర్ సింటాక్స్ అనేది మీరు కొత్తగా నేర్చుకుంటారు. ఆల్రెడీ తెలుసు బఫర్ సింటాక్స్ తెలుసు కదా మీకు. ఓకే. బఫరు యాక్షన్ మోడ్ తెలుసు కానీ మీకు సింటాక్స్ తెలియదు ఇక్కడ, రైట్? Yes. సో అది నేను టుమారో చెప్తాను సింటాక్స్ ఎలా నేర్చుకోవాలండి. సో షెల్ వి కనెక్ట్ టుమారో? Yeah. యా. ఓకే. సో మీరు ప్రాక్టీస్ చేస్తే యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పిండేది మళ్ళీ మీరు అడిగారు కదా, ఏ రోలో ఏ ప్రోడక్ట్ ఉండదో నాకు తెలియదని. నేను ఫస్ట్ లోనే చెప్పాను ఇది. ఫస్ట్ సినారో ఇదే నేను చెప్పిండేది. ఐ అంటే థింక్ మీకు గుర్తు నేను లేదని. చేసా. నాకిప్పుడు చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే. అంటే అది నేను మీరు చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ కే చేసి కలర్